రెండవ వచనాన్ని నేను ఒకసారి చదువుతాను, దయచేసి గమనించండి. 2, 3 వచనాలు చదువుకుందాం. నేను కూడా చూడండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతుంది. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మళ్ళా చదువుతామని మాట. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ పాదసందులో నైనా మిమ్మల్ని ఆరాధించడానికి, నైనా మీ పాదసందులో ప్రభు చక్కని పాటలు పాడడానికి, నైనా మీ యొక్క పాదసందులో మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం బట్టి మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తాను. నైనా నీ బిడ్డలు ఇంతవరకు ఆరాధిస్తూ మీ వాక్యపు వెలుగులో ప్రభా మిమ్మల్ని దర్శించాలని, దేవుడు నాతో మాట్లాడాలని, దేవుడు నాతో ఏం మాట్లాడతాడని ప్రభాని బిడ్డలు ఎదురు చూస్తున్నట్టు మీ వాక్యపు వెలుగులో నుంచి అందరినీ దర్శించమని, నిలబడిన నన్ను ఆయన నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ వాక్యం నుంచి మాతో మీరు మాట్లాడతారు నమ్ముతూ ఈ ప్రార్థన చేస్తున్నామని నడుచిన అందరూ ఆమె. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మదర్స్ డే సందర్భంగా బైబిల్ తల్లుల గురించి చెప్తా ఉంది, బైబిల్ తండ్రుల గురించి చెప్తా ఉంది, బైబిల్ పిల్లల గురించి కూడా చెప్తా ఉంది. అంటే బైబిల్ గ్రంథంలో ప్రతి మనిషికి ప్రతి సందర్భానికి సంబంధించిన దేవుని వాక్యాలు అనేకమైనవి ఉన్నాయి. దేవుని స్తోత్రం. అయితే మనం ఏ వాక్యం చూసినా కూడా దానికి దేవునికి మూలంగా కొలమానంగా ఉంటుంది, దేవునికి మూలంగాను కొలమానంగానే ఉంటుంది. అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మనం దేవుణ్ణి చూడగలుగుతాం. అందుకే అంటాడు బైబిల్ గ్రంథంలో, మీరు భోజనం చేసినా పానం చేసిన ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించండి అంటాడు. అంటే మీరు ఏ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నా దానిలో మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకి ఏమి నేర్పుతున్నాడో, దేవుడు ఏమి మనకి నేర్పించాడు, బైబిల్లో ఏమి ఉందో అనేది కూడా మనం చూడగలగాలి. ఈ లోకంలో మీరు ప్రతిదాన్ని కూడా చూడండి, చట్టాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా కార్యక్రమాలు కానివ్వండి, బైబిల్లో లేకుండా ఈ భూమి మీదకి ఏమీ రాలా. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఆ మాటలు లేకుండా ఈ భూమి మీదకి ఏమీ రాలా. బైబిల్లో మీరు గమనించినప్పుడు బైబిల్ మొదటిగానే మనకేమని చెప్పింది? 2వ వచనంలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని చెప్పింది. ఎందుకు సన్మానించాలంటే ఆన్సర్ షీట్ కూడా అక్కడే, దేవుడి క్వశ్చన్ అక్కడే ఉంది, లేకపోతే చెప్పడం అక్కడే ఉంది, ఆన్సర్ కూడా అక్కడే రాసింది. ఎందుకు ఏమని రాశాడు? నీవు భూమి మీద ఎక్కువ సంవత్సరాలు, లాంగ్ లైఫ్ అంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి. ఏమంటే దీన్ని న్యాయబద్ధంగా వీటిని జరుపుకునేవారు ఉన్నారు. రెండవది కేవలము లోకం కోసం జరుపుకునేవారు ఉన్నారు. 24 గంటలు లేకపోతే 360 రోజులు తల్లితో పట్టణాలు చాలా మంది ఉంటారు. తల్లి మాట అసలు వినని వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఈరోజు వచ్చేటప్పుడు ఫోటో తీసుకుని తల్లితో స్టేటస్ పెట్టుకున్న వాళ్ళందరి గురించి అట్లా. కాబట్టి మనం కరెక్ట్గా ఉండి మన తల్లి గురించి చెప్పుకుంటే ఏ తప్పుగా దేవుని స్తోత్రం. కానీ కేవలం ఈ ఒక్క దినాన్ని జ్ఞాపకం చేసుకునేది మంచిది కాదు. మీరు చాలా స్టేటస్ లెటర్లు నేను కూడా పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. అమ్మ ఫోటో సరిగ్గా ఒకటి బాధేసి సరిగ్గా పెట్టాలి. ఎందుకంటే జ్ఞాపకం చేసుకోవాలి. నీ తల్లిని తండ్రిని సన్మానించమంటే ఈ లోకంలో షాల్వాలు కప్పే సిస్టమ్ కొన్నిసార్లు ఉంటుంది, పూలదండలు వేసే సిస్టమ్ కొన్నిసార్లు ఉంటుంది, కాళ్ళకు దండం పెట్టే సిస్టమ్ కొన్నిసార్లు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇది తల్లిని సన్మానించే మార్గాలు వస్తుంది కాదు. దేవుని స్తోత్రం. నీ తండ్రిని సన్మానించడం అని అంటే నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి ఏం చేయకూడదంటే మనసుకు కన్నీరు పెట్టుకోవడం. నా జీవితంలో చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డలా, నేను నా 10th క్లాస్ నా జీవితంలో చాలా మంచిగా తల్లిదండ్రులు ప్రేమిస్తున్నా కానీ నాకు చాలా అలవాట్లు బలహీనతలు ఉండేది. అనుకుంటా బలహీనత ఉండే మా నాన్నగారు మామగారు ఒకసారి మాట్లాడుకున్నారు, ఈయన ఎంతగా ప్రేమిస్తున్నాం కదా, ఈయన ఎందుకు మా మాట వింటలేదు, వీడి వల్ల నాకు దుఃఖం కలుగుతుంది. నాకు ఆ మాట విన్న తర్వాత
నా బలహీనతను చాలా మార్చుకోగలిగాను. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను తల్లిదండ్రులను బాధ పెట్టేవారుగా మనం ఉండకూడదు, దేవుని బాధ పెట్టేవారుగా మనం ఉండకూడదు. దేవుని బిడ్డ, తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టుకుని ఒకవేళ మనం పెంచినట్లయితే, తల్లిదండ్రులు దేవుడు కన్నీళ్ళతో కనుక మనం పెంచినట్లయితే అది మనకు ఆశీర్వాదం కాదు. తెలియనప్పుడు, అవగాహన లేనప్పుడు, ఆలోచన లేనప్పుడు మనం జీవించి ఉండొచ్చేమో, కానీ అన్ని ఆలోచనలు పెరిగిన తర్వాత దేవునికి తల్లిదండ్రులకి దుఃఖాన్ని కలిగించేటువంటి జీవితం మన వల్ల వారికి రానికుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించినప్పుడు ఏంటంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అనే మాట చెబుతూ అన్నాడు. నీవు భూమి మీద ఏం చేస్తావు? దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నాడు. పైన వచ్చేటప్పుడు అన్నాడు నీకు మేలు కలిగింది అని చెబుతున్నాడు. ఒకటేమో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, రెండో నీకు మేలు కలిగింది అన్నాడు. ఇది ఆజ్ఞలలోనే ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఎలాంటి ఆజ్ఞ అంట? వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదాలకి నువ్వు కనుక ఈ ఆజ్ఞకు లోబడితే నీకు ఆ వాగ్దానాలు ఇచ్చేటువంటి ఆజ్ఞ అని ఏం చెప్తుంది బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని బిడ్డ, అయితే బైబిల్ గ్రంథంలో ఇప్పుడు కేవలం ఆ తల్లిని అన్నప్పుడు మనం ఆ భౌతికంగానే చూడకూడదు. అంటే దేవుడు మనకి ఇచ్చిన తల్లే, కానీ తల్లిని ఏ విధంగా బైబిల్ వ్యాఖ్యానం చేయబడింది, తల్లిని ఎవరెవరితో దేవుడు మొదటిగా పోల్చాడు, అసలు తల్లి స్థానాన్ని మనం ఇస్తూ దేవుడికి అసలు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి, బైబిల్ ఏమేమి చెబుతుందో మనం చూడగలిగితే బైబిల్ చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోగలం. దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథాన్ని అందరూ తీయండి. దేవుని బిడ్డ, యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాటను చూస్తే, యెషయా గ్రంథంలో 66వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములో మీరు ఏం చేస్తారు? ఆదరించబడతారని చెప్పాడు. అంటే తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలుకి, యూదులకి చెబుతున్న మాట ఏంటంటే, నేను మీకు తల్లి లాంటి వాడిని. అంటే నేను ఒకరి తల్లి ఎలా ఆదరించిందో ఎన్నో పరిస్థితులు మీకు జరుగుతున్నప్పటికి కూడా నేను మిమ్మల్ని అలాగా ఆదరిస్తానని దేవుడు చెబుతున్నాడు. దేవుడికి స్తోత్రం. మీకు చాలా సార్లు చెప్పాను, నేను మళ్ళా కొంత గమనించకపోతే దైవత్వంలో 3 లక్షణాలు ఇమిడి ఉంటాయి. మూడు గుణాలు, లేకపోతే 3 వ్యక్తులు ఇమిడి ఉంటారు. ఒకటి తండ్రి అయినటువంటి దేవుడు, ఒక ఆయన కుమారుడైన దేవుడు, ఒక ఆయన ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు కూడా దైవత్వంలో ఉంటారు. ఈ ముగ్గురు కూడా తల్లి పోలికలను కలిగి ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే దైవత్వంలో ఈ ముగ్గురు కలిస్తేనే దైవత్వం. ఈ ముగ్గురు దైవత్వంలో ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. ఈ ముగ్గురు కలిపి దేవుడే. మీ ముగ్గురు కలిపి దేవుడే. అంటే దేవునిలో తండ్రి ఉన్నాడు, దేవునిలో కుమారుడు ఉన్నాడు, దేవునిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఈ ముగ్గురు గురించి కూడా బైబిల్ చెబుతూ తల్లుల లక్షణాలు ఈ ముగ్గురికి కూడా ఉన్నాయని రాయబడింది. దేవునికి స్తోత్రం. అందుకే యెషయా గ్రంథంలో అంటున్నాడు ఆయన 66వ అధ్యాయం 13వ వచనంలో, దేవుని బిడ్డలారా, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను? అంటే తండ్రి అయినటువంటి దేవుడు, దైవత్వం ఉన్న తండ్రి అయినటువంటి దేవుడు అంటున్నాడు, నేను తల్లి ఎలా ఆదరిస్తానో, మీ తల్లి లేదనో లేదా మీ తల్లి బలహీనరాలనో మీరు బాధపడద్దు, మీ తల్లి ఆదరించినట్టుగా ఆ కంఫర్ట్ అనేది అంతకంటే నేను ఎక్కువగా ఇస్తాననేటువంటిది దేవుడు మనతో చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాగే లోకరాశి సువార్తకు వచ్చేటప్పటికి దేవుని బిడ్డలారా, లోకరాశి సువార్తకు వచ్చేటప్పటికి దేవుని బిడ్డలారా 13వ అధ్యాయము 34వ వచనంలో మనం గమనించినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఆయన చెబుతున్నటువంటి ఆ మాట మీరు గమనిస్తే అక్కడ ఏమంటాడంటే, చదవండి దేవుని బిడ్డలారా. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుతూ ఉండుదానా, ఆ కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగ చేర్చుకుంటుందో అలాగే ఎన్నో మార్లు. చూడండి, మీరు చాలా సార్లు మీరు ఆ కోడలు పెంచుతూ ఉన్నప్పుడు పైనుంచి డాగ్ ఎలా కిందకు రాగానే అసలు వెంటనే ఆ రెక్కలన్నీ తీసుకుని దాని పిల్లలన్నీ దాన్ని చేర్చుకుంటుంది. మా వార్డెన్ గారు నాకు 2 కోళ్ళు ఇస్తే వాటిని అరిపించి ఆయన కోళ్ళు నా కోళ్ళు చేస్తే ఈ 3 కోళ్ళు కలిపి 9 పిల్లలు పెట్టి 9 పిల్లలు పెడితే ఈ 3 కోళ్ళు కలిపి ఆ 9 పిల్లలు పోషిస్తా ఉన్నాయి. అంటే
నేను ఆ 3 కోళ్ళు కలిపి వీటన్నిటికీ ప్రొటెక్షన్ ఇస్తున్నాయి అన్నమాట. అంటే అసలు ఈగ కూడా వాళ్ళు ఉండాలి, ఈ వాటికి అసలు పోవాలి, ఆ పిల్లలని కూడా పోవాలి. కానీ 3 తల్లులు కలిపి వాటిని ఎంత జాగ్రత్తగా చూస్తున్నాయి అంటే మొన్న అక్కడే ఒకటి వచ్చి చిన్నది పిల్లలు పట్టుకోబోతున్నప్పుడు 3 అటాక్ చేస్తాం. అంటే కోడి పిల్లల్ని ఎలా కాపాడుతూ తెలుసా, అది కూడా కోల్పోతూ ఉంటుంది తన పిల్లల్ని. కానీ దేవుడు ఏమని చెబుతున్నాడంటే, ఎన్నో వాళ్ళు మీరు వ్యతిరేకిస్తున్నారు, నా మాట వింటలేదు, లేకపోతే నన్ను ఇబ్బందికరంగా జీవించిన పరిస్థితుల్లో నేను తిరుగుబాటు చేశారు ఇశ్రాయేలు ప్రజలు, అయినప్పటికీ కూడా కోడి తన పిల్లల్ని చేర్చుకున్నట్టు మిమ్మల్ని ఏం చేస్తున్నాను, చేర్చుకున్నాను. మానవ జీవితంలో దేవుని పెట్టారా కొన్నిసార్లు తెలిసి దేవుణ్ణి ఎరిగి దేవునితో రక్షించబడి ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్న తల్లి తన పిల్లల తప్పులు ఎలా సమర్థించుకుంటూ తీసుకువెళ్తా ఉంటుందో, దేవుడు మన తప్పులు కూడా సమర్థించుకుంటూ ఏం చేస్తున్నాడు, రెక్కల కింద కాపాడుతాడు. అంతేగాని మన దేవుడు విడిచిపెట్టట్లేదు. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. మళ్ళా మీరు చూడగలిగితే దేవుని బిడ్డలారా, దీని గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన చక్కని మాట తెలియజేశాడు. 2వ అధ్యాయము దేవుని బిడ్డలారా 3వ వచనాన్ని చెప్తూ దేవుడు ఎలా మొదటి పేతురు 2వ అధ్యాయం 3వ వచనం దేవుని బిడ్డలారా చూడండి. ఇక్కడ దేవుడు ఆ తల్లిని ఆ పిల్లల్ని ఎలా పెంచుతాడు అంటే అక్కడ చెబుతూ ఉన్నాడు, మీరు ఆ పాలను ఆపేక్షించు అంటాడు. అంటే తల్లులు ఎలా పెంచుతున్నారు దేవుడు కూడా మనం అలాగే పెంచాలని ఆశపడుతున్నాడట. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడైనా నేను గమనించి చూడండి, మీరు ఆ బెస్ట్ పాలు ఏంటి పిల్లల కంటే ఎన్ని రకాల ప్రొడక్ట్స్ వచ్చినా కూడా తల్లి పాలు ఖచ్చితంగా 6 నెలలు ఇవ్వాలంట పిల్లలకి. ఇచ్చినప్పుడే అది బెస్ట్, అంటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి అనేటువంటి మాట మనం వింటాం. దేవుడు కూడా మనకి పాలతో పెంచుతున్నాడు, తల్లిలాగా పాలతో పెంచుతున్నాడు. ఎలా పెంచుతున్నాడు అని నేను మాట చెప్తూ అక్కడ అంటాడు, పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, మీరు దేవుని రుచి చూసి, దేవుని పాలన రుచి చూసి, దేవుని అనుభవాన్ని మీరు చూస్తే మీరు పిల్లలు ఎలా జీవించాలట, వేషధారణను, అసూయను, సమస్తమైన దోషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వల్ల రక్షణ విషయంలో మీరు ఏం చేయాలి, ఎదగాలి. దేవుడు మనకి వాక్యం అనే పాలిస్తూ కుమారుడైన క్రీస్తు ద్వారా, అందుకే అంటాడు ఆ వాక్యము శరీరధారి ఈ భూమి మీదకి వచ్చిందంటాడు. ఆ వాక్యం చేత మనం ఎదగబడినప్పుడు మళ్ళీ ఇంకా వేషధారణ ఉండదు, ఏమనుకుంటారు, అసూయ ఉండదు, వేషం ఉండదు, పసిపిల్లలు మన పోలి ఉండదు. మీరు గమనించండి, వాక్యము పెదవుల వరకు అంటే కేవలం వినే అంతవరకు వెళితే మనిషి జీవితంలో మార్పు రాదు. మళ్ళీ మీకు చెప్తున్నా, వాక్యం ఎప్పుడైతే హృదయంలోకి వెళ్ళిపోద్దో, వాక్యము హృదయంలోకి వెళ్ళినప్పుడు ఇంకా మనం ఎవరిని మోసం చేయాలనిపించదు. మన జీవితంలో ఎవరి మీద కూడా అసూయ, ఒకవేళ అసూయ ఉండినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెబుతాడంటే, తండ్రి దేవుడు ఏం చెబుతున్నాడంటే, నువ్వు దేవుని ఎరిగి ఉన్నావు ఎందుకు అసూయ పడుతున్నావు అంటాడు, నువ్వు దేవుని ఎరిగి ఉన్నావు ఎందుకు కక్ష కడుతున్నావు అంటాడు, నువ్వు దేవుని ఎరిగి ఉన్నావు నువ్వు ఎందుకు ద్వేషం కలిగి ఉన్నావు అంటాడు, నువ్వు దేవుని కలిగి ఉన్నావు నువ్వు ఎందుకు పాపం చేస్తున్నావు అని చెబుతాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనము ఆయన రూపంలోకి, ఆయన వాక్యం ఆయన రూపంలోకి మార్చడం ఉద్దేశం తప్పితే మనము అసూయ, ద్వేషము, కక్షతో మనం ఉండేటువంటి జీవితాన్ని జీవించలేదని బైబిల్ గ్రంథం సార్. అందుకే అంటే మీరు వాక్యమును ఆ పాల చేత మీరు ఏం చేయాలి, ఎదగాలంటే. యేసుక్రీస్తు వారు వాక్యం అనే పాల చేత మనం పెంచుతూ ఉన్నప్పుడు మనం ఎదిగి మనం ఆశీర్వదించబడాలని పేతురు చాలా స్పష్టంగా రాశారు. ఇంకొక మాట అంటే తండ్రి అయినటువంటి దేవుని గురించి తల్లిగా చూసాం. యేసుక్రీస్తు వారు కోడి ఎలా ఉంటుందో తల్లిగా పాత్ర పోషించిందో నేను పోషిస్తానని యేసుక్రీస్తు వారు చెప్పినట్టు మనం వింటున్నాం. 3వ విషయం చూస్తే యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం, అది చదవవసరం లేదు కానీ మీరు చూస్తే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 5వ వచనం, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే, అంటే బాప్తిసం తీసుకోవడం ఎంత ముఖ్యమో బాప్తిసం తీసుకున్న వ్యక్తి ఎలా జన్మించాలట, ఆత్మ మూలంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. చాలా మందికి ఉన్న అనుభవం ఏంటంటే, మీరైనా నేనైనా చేయడం మెంటాలిటీ ఉందనుకోండి, చిన్నపిల్లలు నాకు మనసత్వం ఉందనుకోండి, బాప్తిసం తీసుకునేటప్పుడు మన ఫీలింగ్ ఎలా వచ్చిందంటే నా మీద కూడా పాపం వచ్చిందేమో అనుకుంటాం మనం సహజంగా. అంటే యేసుక్రీస్తు వారి మీద ఏమొచ్చింది, పాపం వచ్చింది, నా మీద కూడా పాపం వచ్చి చాలా మంది అనుకుంటారు. పరిశుద్ధాత్మ నడిపింపు మనకు రావాలి బాప్తిసం తీసుకుంటాం. బాప్తిసం అనేది మామూలుగా ఒక ఆజ్ఞ ప్రకారం మనం తీసుకుంటాం. ఆ బాప్తిసం నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేదు,
దేవుని రాజ్యంలో అంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మిన తర్వాత నమ్మకానికి తగినటువంటి క్రియలు చేయాలి. మనం నమ్మకానికి తగిన క్రియలు మనం చేయాలి. నమ్మిన వ్యక్తి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. నమ్మిన వ్యక్తి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలి. దేవుని బిడ్డలారా, కేవలం నామకార్థంగా బాప్తిసం తీసుకుని అందుకంటాడు యోహాను చెప్తూ చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే మీరు మారు మనసు పొంది బాప్తిసము తీసుకోండి. అంటే దేవుని రాజ్యం సమీపిస్తుంది. దీన్ని మీకు ఒకవేళ నేను చెప్పే విషయం కొద్దిగా కాంట్రవర్సీగా ఉంటాయి, కానీ దేవుని రాజ్యం సమీపించడం అంటే యేసుక్రీస్తు వారు క్రీస్తు సంఘాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యంలో ప్రభు వాళ్ళు మీరు తీసుకోవాలంటే ముందుగా మీరు మారు మనసు పొందాలని మాట చెప్పాడు. మీరు బాప్తిసం నుంచి యోహాను ఎప్పుడు వరకు ప్రకటన చేశాడంటే మారు మనసు యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు తర్వాత మళ్ళా మీకు దేవుని రాజ్యం వస్తుందనే మాటలు ఈ ప్రకటించాలి. అంటే మారు మనసు పొందని అనే మాటలు చెప్పాలి. ఎందుకంటే క్రీస్తు సంఘము పైనున్న పరలోకానికి సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం. ఈ రాజ్యంలో కరెక్ట్ గా ప్రవేశించగలిగితే ఏ రాజ్యంలో ప్రవేశిస్తావు? ఆ రాజ్యంలో ప్రవేశిస్తావు. అందుకంటే మొదట రాజ్యమును నీతిని వెతకాలి. అంటే సంఘాల్లో దేవుని రాజ్యాన్ని వెతకాలి. ఇక్కడే దేవుని నీతిని వెతకాలని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఇక్కడ అందుకంటాడు కొంతమంది అంటారు ఉట్టిగా ఎక్కలేరు స్వర్గానికి. అంటే దేవుని రాజ్యంలోనే మనం నీతిని వెతకలేకపోతే, దేవుని రాజ్యంలోనే మనం ఈ సంఘాల్లోనే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతే, ఇక్కడే దేవుని ఉద్దేశాన్ని మనం చేయలేకపోతే, ఇక్కడే దేవుని యొక్క ప్రణాళికను మనం నెరవేర్చలేకపోతే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందాలి. అందుకే అంటాడు మొదట ఆయన రాజ్యంలో అందుకే అంటాడు యోహాను రాసిన సువార్తలో 3:5 ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మ మూలంగా మనం జన్మించాలి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు తల్లిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి ఎలా ఉన్నాడు? తల్లిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇంకొక ఆయన తల్లి గురించి బైబిల్ ఎక్కడ చెప్తుందో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4:19 చూడండి. దేవుని బిడ్డ గలతీయులకు రాసిన పత్రిక 4:19 నా పిల్లలారా క్రీస్తు స్వరూపము నీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరలా చూడండి. అసలు ప్రసవ వేదన ఎవరికి వచ్చింది? స్త్రీలకు వచ్చింది, తల్లులకు వచ్చింది, అంతేనా కదా? కానీ అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే సేవకుడైనటువంటి నేను మీ విషయమై తల్లిలాగా పురిటి నొప్పులు పడతా ఉన్నాను, నేను మీకు తల్లి లాంటి వాడిని అని అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుడు మనకు తల్లిగా ఉన్నాడు, సేవకుడు కూడా మనకు ఎలా ఉంటాడు? తల్లిగా ఉంటాడు. దేవుని స్తోత్రం. తల్లి మనకు తల్లిగా ఉంది. ఈ తల్లే కాకుండా ఈ 4 కూడా మనకు ప్రాముఖ్యం. 4 అంటే ఒకటే, ఈ 3 కూడా ఒకటే, కానీ 4గా మనం 3గా ఒకటే, కానీ 3 విషయాలుగా నేను చెప్పాను. ఒకటి, దేవుడు మనకు మొదటిగా తల్లిగా ఉన్నాడు, సేవకుడు మనకు తల్లిగా ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే ఎవరైనా తల్లి వరసోళ్ళు మాట్లాడేదని చెప్పారనుకో, వాళ్ళు మనం ఏమన్నామనుకో నీ తల్లి లాంటిది కదరా అంటారు. దేవుని స్తోత్రం. అంటే తల్లి అవసరంలా, తల్లి లాంటి ఆవిడ మనకు ఏమన్నా సలహాలు ఇచ్చినా కూడా ఆ సలహాలను మనం అంగీకరించాలి. దేవుని స్తోత్రం. నీ తల్లి లాంటిదే కదా, నీ తల్లి లాంటిది కదా అనేటువంటి మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ మధ్య నేను కరెక్ట్ గా గుర్తు చేసుకోలేకపోయాను, కానీ దేవుని బిడ్డలారా ముంబై కానీ లేకపోతే రాజస్థాన్ కానీ దేవుని బిడ్డలారా ఒక అర్ధరాత్రి తన తల్లిని పరుగులు పెట్టిస్తున్నాడు. ఎందుకంటే కొట్టడానికి. దేవుని బిడ్డలారా ఎంత భయంకరమైన విషయం అంటే తల్లి కొట్టొద్దని చిన్న బిడ్డలాగా ఏడుస్తూ వెళ్ళిపోతా ఉన్నప్పుడు తన తల్లి అందరూ సొసైటీ అంతా ఒక్కడు కూడా మాట్లాడతారు. సొసైటీ అంతా గమనిస్తుంది, నీ తల్లిని ఇలాగ అంటున్నావు అనేటువంటి మాట మాట్లాడతా. ఈరోజు మనం గమనించాలి, మానవ విలువలు పోయినటువంటి మానవ విలువలు లేనటువంటి పరిస్థితులు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు క్రైస్తవ్యం ఒక మానవ విలువల్ని లోకానికి చూపించాలి. దేవుని స్తోత్రం. దేవుని ఎరగని వారు తల్లిని సన్మానించడు, లేకపోతే తల్లిని గమనించలేదు. దేవుని బిడ్డలారా, కానీ దేవుని ఎరిగినటువంటి మనం తల్లి ప్రేమేంటో, దేవుని ప్రేమేంటో ఈ లోకంలో మనం తెలియపరచవలసిన వారుగా, లేకపోతే ఈ లోకానికి చూపించవలసిన వారుగా మనం ఉన్నామని బైబిల్ సెలవిస్తుంది. ఇది నీలో ఉండడం వల్ల దేవుడు నీకేం ఇస్తాడు? దీర్ఘాయుష్యం ఇస్తాడు. నీకేం కలిగింది? మేలు కలిగిందని చెప్తా. ఏం మేలు కలుగుతాయి? బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, ఏం మేలు కలుగుతాయి అని బైబిల్ సెలవిస్తాం. ఆదికాండం 3వ దేవుని బిడ్డలారా 20వ వచనం ఆధారంగా మనం చూస్తే ఆదికాండం 3వ మీరు చదవసలు
లేదు కానీ కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, ఆదికాండం 3:20 అక్కడ రాశాడు, అనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. అంటే మొదట్లో కూడా మనం గమనించాం. ఏం గమనించాం? నీకు దీర్ఘాయుష్ ఇస్తాడు అంటే జీవంగా మనం బ్రతుకుంటాం అనే మాట మనం చూసాం. ఇక్కడ రాసినటువంటి మొదటి మాట ఏంటంటే దేవుణ్ణి మనం అంటే దేవుణ్ణి మనం సన్మానించాలి, దేవునికి మనం మహిమకరంగా జీవించాలి. ఇంకొక మాట దీని గురించి అర్థం కావాలంటే ఆయన అంటాడు, మిమ్ములను బట్టి నా నామము అన్ని దేవుల్లో అవమానం అవుతుంది అంటాడు. అంటే మనల్ని బట్టి మన విధానాలు బట్టి, మన తల్లుల్ని ప్రేమించే విధానాలు బట్టి, లేకపోతే మనం జీవించే విధానాన్ని బట్టి దేవునికి అవమానం లేకుండా తీసుకురా. దేవుడికి స్తోత్రం. మళ్ళా మత్తయి రాసిన సువార్తలో చక్కని మాట చెప్తాడు. ఆ మాట తీసుకుంది కదా, ఎవరైనా చదవండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం దేవుని బిడ్డలారా. మత్తయి రాసినటువంటి సువార్త దేవుని బిడ్డలారా 5వ అధ్యాయము దేవుని బిడ్డలారా 16వ వచనం దాన్ని చదవండి. ఆ మనుషులు మీ సత్క్రియలను చూసి అంటే మీ క్రియలను కానీ మీ సత్క్రియలను కానీ చూసి ఎవరు మహిమపరచారట? పరలోకమందున్న తండ్రిని మహిమపరచారట. దేవుని స్తోత్రం. ఏమన్నా మీరు గమనించండి, దానియేలు ఆ యొక్క సింహాల భవనం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన అంటాడు, నీ జీవము గల దేవుడు నిన్ను రక్షించాడా అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనం ఏంటి అని అంటే దేవుణ్ణి మనం దేవుణ్ణి మహిమపరచడం కాదు. నేను కూడా మైక్లో మీరు కూడా మైక్ ఇస్తే దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం అంటూ ఉంటాం. ఇది కాదు. ఆయన ఏమంటాడంటే మిమ్మల్ని బట్టి, మీ క్రియలను బట్టి, మీ విధానాలను బట్టి పరలోకమున్న తండ్రి అంటే వారు దేవుని నమ్మారు కాబట్టి కరెక్ట్ గా జీవిస్తున్నారు, వారి విధానాలు బాగున్నాయి. వారు దేవుని నమ్మారు కాబట్టి తల్లిని ప్రేమిస్తున్నారు, వారు దేవుని నమ్మారు కాబట్టి నీతిగా జీవిస్తున్నారు, వారు దేవుని నమ్మారు కాబట్టి న్యాయంగా జీవిస్తూ ఉన్నారు అని మన విధానాలను బట్టి దేవుణ్ణి వారు మహిమపరచారట. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మేమేం చెబుతున్నప్పుడు ఏమని చెబుతాం? మీరు మహిమపరచండి అంటే మనమే మహిమపరచం, కానీ అన్యులు మనం మహిమపరచాలట. అన్యులు మహిమపరిచే విధంగా ఉన్నారు. మీరు ఒక చక్కని మాట చూడండి దేవుని బిడ్డలారా. నయోమి రూతుని ఎక్కడ దేవుని మహిమపరచమని చెప్పలా, కానీ రూతు మాట చెప్పింది, నీ దేవుడే నా. ఎందుకు చూసింది? నయోమి తన భర్తను కోల్పోయినా, తన పిల్లలను కోల్పోయినా, తన క్రియలు చాలా చక్కగా ఉండడం వల్ల రూతు దేవుని మహిమపరచగలిగింది. దేవుని స్తోత్రం. ఈ రోజు మన క్రియలను బట్టి లోకంలో అనేక మంది దేవుని మహిమపరచాలి, దేవుని సన్మానించే మార్గంలో ఉండాలంటే దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవుడు ఒక తల్లిలాగా మనకు ఉంటున్నాడు. ఆయన మాట మనం వినేవారుగా ఉండాలి. ఆయన మాట విన్నప్పుడు మన దేవుడు ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఆదికాండంలో మనం గమనించినప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే ఆదికాండం 3:20 యాలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. దీనిలో చెప్తూ ఆయన ఆదికాండం 2:7 రాస్తూ ఆయన అంటాడు, అక్కడ రాస్తూ అంటాడు, దేవుడైన యెహోవా నేల మట్టితో ఏం చేశాడట? నరుని నిర్మించాడంటాడు. 139వ సంకీర్తనలో దేవుని బిడ్డలారా 13వ వచనంలో రాస్తూ అక్కడ ఒక మాట చెప్పాడు. చూడండి దేవుని బిడ్డలారా 139:11 నా అంతరింద్రియములను నీవే కలగజేస్తుంది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించువాడు నీవే. చాలా మంది మీకు మాట చెప్పమంటారా? మీరు తప్పుగా మాట మీరు నన్నైనా కూడా అలాగంటారు. మా పిల్లలు ఉన్నాయి, వాళ్ళు పాస్టర్ గారు సహజంగా మాట్లాడతారు. రెండోసారి కొంతమంది పాటలు రచయితలు రకరకాలుగా రాస్తూ మీ అమ్మ ఎంత గొప్పదో లేకపోతే మీ నాన్న ఎంత గొప్ప ఇలాంటివి రాస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అసలు మనకు రూపమిచ్చింది ఎవరంటే ఆయన రాశాడు 139వ సంకీర్తనలో, నీ తల్లి అక్కడ చెప్పాడు. చూడండి దేవుని బిడ్డ, నా ఆంతరింద్రియములు నీవే కలగజేస్తుంది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించువాడవు నీవే. దేవుని స్తోత్రం. అంటే చక్కని అవయవాలు ఇచ్చినటువంటి దేవుని ఏం చేయాలి? మనం స్తుతించాలి. అంటే మంచి ముక్కు లేకపోతే మంచి వెంట్రుకలు కానివ్వండి, మంచి రంగు కానివ్వండి, మంచిది ఏదైనా దేవుడు మనకి ఇచ్చాడంటే ఆయన అంటే నన్ను కలగా చేసిన విధం చూడగా నాలో ఏం కలిగింది? భయం కలిగింది. మనం ఎదుటి వాళ్ళని భయం పెట్టించే స్థితిలో జీవించకూడదు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడు అంటే భయం కలిగి, దేవుడు నన్ను సృజించాడని ఆ రూపాన్ని బట్టి ఎవరిని స్తుతించాలి? మనం దేవుని స్తుతించాలి అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా
తెలియజేస్తుంది. ఆదికాండం 2:7 మీరు గమనిస్తే ఆయన అంటే ఆదికాండం 2:7 చూస్తే వారి నాసికారంధ్రంలో జీవవాయువును వదులుగా నరుడు జీవాత్మ. దేవుని స్తోత్రం. దేవుడు మనం ఏం చేశాడట? జీవాత్మ చేశాడు. మీకు ఒక మాట చెబుతున్నాను, ఒకవేళ మనము పరిపూర్ణమైనటువంటి వయసుని మనం అనుభవించలేకుండా మధ్యలో కూడా ఒకవేళ మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోయాము అనుకోండి అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పాడు, మరణం కూడా నన్ను దేవుని నుంచి ఏం చేయదు, ఎడబాటు చేయదు. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, భౌతికంగా మనం ఇక్కడ చనిపోవచ్చేమో కానీ పరిపూర్ణంగా దేవుడు నిత్యము కూడా మరణం లేకుండా మనకు చేస్తాడు. దేవుని స్తోత్రం. అందుకనే మరణం నుంచి తప్పించగల దేవునికి మనం ఏం చేయాలంటే లోబడాలి. దేవుని బిడ్డలారా, దేవుని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? సన్మానించాలి. దేవుని స్తోత్రం. అందుకే దేవునికి వాక్యం సెలవిస్తుంది, ఏమని చెబుతుందంటే, నీ తండ్రిని సన్మానించు, నీ తల్లిని సన్మానించంటే దేవుడు చెబుతున్న ప్రతి మాటకి, తల్లిగా దేవుడు చెబుతున్న ప్రతి మాటకి మనం విధేయత చూపించి పిల్లలుగా మనము ఆయనకి మనం లోబడేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ పిల్లలుగా మనం లోబడేవారుగా ఉంటే బైబిల్ మనకు సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే, నిన్ను నేను నిరంతరము జీవిస్తానికి నీకు మరణం అనేది ఉండదని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. మరణం అంటే ఉండదంటే లోకంలో మనకు అర్థం కాదు. మరణం కూడా నన్ను ఎడబాటు చేయదు. మీరు చూడండి, ఆ ధనవంతుడు లాజరు చనిపోయినప్పుడు లాజరు చనిపోయాడని రాయబడింది, కానీ లాజరు పరలోకంలో బ్రతుకున్నాడని రాయబడింది. దేవుని స్తోత్రం. స్తెఫను చనిపోయాడని రాయబడింది, కానీ స్తెఫను ఆయన కుడి పార్శ్వన కూర్చున్నాడని రాయబడింది. అంటే క్రైస్తవ జీవితంలో ఈ మనం ఎవరినైనా దేవుని మాట వింటే మనల్ని మరణం ఏమీ కూడా చేయదు, జీవించే వారు ఉంటాం అని బైబిల్ మనల్ని సెలవిస్తుంది. అందుకే అంటాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అంటాడు. దేవుని స్తోత్రం. అంటే నీకు రెండవ మరణం సంభవించకుండా దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకము చేసుకుంటాడని చెబుతున్నాడు. రెండో ప్రాముఖ్యమైన విషయాన్ని బైబిల్లో చూద్దాం. దేవుని బిడ్డ, ఎవరైతే తల్లుల మాట లేకపోతే దేవుడిని తల్లిగా తీసుకుని ఆయన మాట వింటారో దేవుడు వాటిని పోషిస్తానని చెప్తున్నాడు. నిర్గమకాండం 2:9 చూస్తే, నిర్గమకాండం 2:9 చూస్తే తల్లులు ఎలా పోషణగా ఉన్నారో దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనకు అదే విధంగా పోషణగా ఉంటానని చెప్తున్నాడు. నిర్గమకాండం 2:9 మీరు చూస్తే, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి ఏం చేసిందంట? పాలిచ్చి పెంచి. ఎలాంటి పరిస్థితుల్లో పెంచుతుందో చూడండి మీరు. అసలు ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ లో పెంచుతుందో చూడండి. మగబిడ్డ అనే వ్యక్తి అసలు బ్రతకకూడదు అని ఒక శాసనం వచ్చింది, ఒక చట్టం వచ్చింది అన్నమాట. మగబిడ్డ అనే వ్యక్తిని చంపిన ఆడబిడ్డనైతే బ్రతికించండి అని చెప్తా ఉంటే, ఆ చనిపోవాల్సిన పరిస్థితిలో ఉన్నటువంటి మోషేని తన తల్లి ఏం చేస్తా ఉంది? పాలిచ్చి పోషిస్తా ఉందని బైబిల్ సెలవిస్తుంది. దీని గురించి యేసుక్రీస్తు వారు చక్కని మాట చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 6:26 మీరు చదవండి. మత్తయి రాసిన సువార్త 6:26 దేవుని బిడ్డలారా, మత్తయి 6:26. చూడండి దేవుని బిడ్డ, ఈ లోకంలో మీరు ఆలోచించండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను నీ పరలోకపు తండ్రి ఆయన ఏం చేస్తున్నాడు? వాటిని పోషిస్తాడు. ఏమంటే బైబిల్ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, నా పిల్లల్ని ఎవరు పెంచుతారా, నాకు పోషణ ఏంటి అని అంతగా భయపడాల్సిన అవసరం మనకు లేదు. దేవుని స్తోత్రం. ఎందుకు లేదు? ఆయన ఒక మాట అంటున్నాడు, ఆకాశ పక్షులు మీరు చూడండి, అవి ఏమో విత్తవు, కోయు, వాటినే దేవుడు పోషిస్తున్నాడు కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని చెప్పాడు. దేవుని స్తోత్రం. బైబిల్లో ఒక చక్కని మాటను మనం గమనిస్తే ఆయన అంటాడు, ఒక వ్యక్తి కోట్లలో ఫుల్లుగా కావాల్సిందంతా సంపాదించి అంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించమని చెప్పాడు. సుఖించమని చెబితే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, వెరివాడు ఈ రాత్రి దేవుడు కానీ ప్రాణాన్ని అడిగితే నువ్వు సంపాదించిందంతా ఏమైపోద్ది అంటాడు. ఈరోజు చాలా మంది చూడండి, సంపాదన మీద, పోషణ మీద పడిపోయి పోషించే దేవుని మీద ఏం చేయరు, వాళ్ళు ఆధారపడరు. పోషించే దేవుని మీద ఆధారపడరు. దేవుని బిడ్డలారా, బైబిల్ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఈ లోకంలో ఉన్న ఆకాశ పక్షుల కంటే మనం శ్రేష్ఠులు అంట. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు కూటి కోసం ఏంటి, ఒకే ఒక విద్య మనకేం లేదు, దేవుని నమ్మితే మనం చాలు. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని పోషిస్తాడు. దేవుని బిడ్డ, ఖచ్చితంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడని రాయబడింది. అందుకే అంటాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని
వెతకండి అంటాడు. చాలా మంది పోషించబడకపోవడానికి కారణాలు ఏంటంటే దేవుని మీద సరైన విశ్వాసం ఉండరు, దేవుని మీద నమ్మకత్వాన్ని కలిగి ఉండరు, దేవుని మీద ఆధారపడరు దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ రాశాడు, గమనిస్తే కీర్తనలో ఈ మాట చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు. హెచ్చరికగా కూడా అంటే తెలియజేస్తూ చక్కని హెచ్చరికను కూడా కీర్తనకారుడు మాట్లాడుతూ ఆయన ద్వారా దేవుడు మాట్లాడించాడు. 127 సంకీర్తన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా తీయడానికి ప్రయత్నించేయండి. దేవుని బిడ్డలారా 2వ వచనం జాగ్రత్తగా గమనించాడు. మీరు వేకునే లేచి చూడండి, కొంతమంది అనిల్ అంబానీ ఇలాంటి వ్యక్తుల గురించి మీరు ఆలోచిస్తూ ఉండంటే నేను సందర్భం వచ్చిందిగా చెప్తా ఉన్నాను. ఆయన ఏమంటాడంటే, ఒకసారి ఆయన రాశాడు, ఇంత నేను కోటేశ్వరం అవడానికి గల కారణం ఏంటి అని రాస్తే, నేను పొద్దున్నే సూర్యుని చూడకుండానే నేను లేచిపోయి నా పనులన్నీ చేసుకుంటానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి నాకు సూర్యుడు వచ్చేవారు, మీకు సూర్యుడు వచ్చేవారు కూడా మనం అలా అనుకుంటాం. తర్వాత మొన్న వాళ్ళ కుమారుడు మాట్లాడుతూ మొన్న చిన్నవాడికి వివాహం అయితే చాలా లావు ఉంటాడు, ఒకసారి తగ్గించాడు, మళ్ళీ లావు అయిపోయాడు. లావైపోతూ ఆ వ్యక్తి అనుకున్నాడు, ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు, నా జీవితంలో ఎన్నో ఇబ్బందికరమైన దినాలు నేను అనిపించానంటూ చెప్పాడు. అంటే మీరు గమనించండి, కోటేశ్వరులు అయితే వాళ్ళకి ఏం కాదులే అనుకుంటాం. నేను అనుకుంటున్నాను, నాకున్న ఆలోచన ఏంటంటే ఆడికి వివాహం చేయడం కోసం వాళ్ళు ఆనపడిన బాధలు ఎన్నిబడి ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను దేవుని బిడ్డ. తర్వాత వివాహం చేసిన తర్వాత కోడలు కాపురం చేసిందో లేదో అనేది ఒక బాధ దేవుని బిడ్డ. కాపురం చేసిన తర్వాత పిల్లలు కలుగుతా, ఇలాంటి ఎన్నో సమస్యలు వారికి ఉంటా ఉంటాయి. మనం కొన్నిసార్లు అనుకుంటాం కష్టపడితే లేకపోతే దేవుడు ఏదో మన దీవించేస్తాడు, మన ఆశీర్వదించేస్తాడు అని అనుకుంటాం. అలాంటి సంపన్నుల కుటుంబాల్లో పుట్టినారంట, అంత డబ్బు ఉన్నారంట, అతని జీవితంలో ఏం లేదట, నెమ్మది లేదు. అందుకే అంటాడు, కొందరు గుర్రములు బట్టి రథములు బట్టి అస్సేపడతారు, నేనైతే నా దేవుడే యెహోవాను బట్టి వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, నాకేమీ లేదు, నేను చక్కగా ఉన్నాను, నేను లేకలేదు, అలాగే పడిపోలేదు, నేను చక్కగా ఉన్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో దేవుడు లేకుండా మనం ఏం సంపాదించిన. అందుకే చూడండి 2వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, చదవండి. మీరు ఏకునే లేచి చాలా అంటే ఉదయాన్నే లేచారు, చాలా రాత్రి తర్వాత మీరు పడుకుంటున్నారు, ఆ మంచి ఆహారం కష్టపడి తింటున్నారు, అది వ్యర్థమే. చూడండి, మనం ఏమి సంపాదించిన కలిగిన దానిలో ఉంటున్నప్పుడు తన ప్రియులు చక్కగా నిద్రించినప్పుడు కూడా దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే ఒక మాట చెప్పమంటారా, రాత్రి మంచి నిద్ర పట్టడం కూడా దేవుడు ఇచ్చే కృప. దేవుడికి స్తోత్రం. బాగా పడుకున్నాడని యోనా నిద్రపోతారంటే ఆ టైం ప్రార్థన చేయాల్సిన టైం అని అన్నారు, కానీ మామూలుగా నిద్రపోతే తప్పు కాదు. దేవుడికి స్తోత్రం. ఆ టైం ప్రార్థన చేయాలి, టైం శ్రమలో ఉన్నప్పుడు నిద్రపోతాడని కామెంట్ చేశారు అంతే. లేకపోతే నిద్రపోకపోతే ఎలా? కొంతమంది స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుని నిద్రపోవాలి ఉంటారు తెలుసా. కొంతమందికి రాత్రులు అలా పడుకోకుండా లేకపోతే ఇబ్బంది పడేటువంటి వ్యక్తులు ఉంటారు తెలుసా. దేవుడు మన జీవితంలో పోషించి నెమ్మదిచ్చి మన కుటుంబాన్ని అంతా ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోండి, ఆయన మనం స్తుతించవలసిన వారు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఆయన అన్నాడు, ఆహారం కోసం కష్టపడతామంటే మానేమని కాదు, అది దేవుడు నీకు ఇస్తాడు. వస్త్రం గురించి నువ్వు ఆలోచించే అవసరంలా, లేకపోతే ఎలా పోషించబడతావు, నీ పిల్లలు ఎలా పోషించబడతావు అని అవసరంలా, కానీ నువ్వు దేవుడు చెబుతున్న మాటకు విను, ఆయన నిన్ను నీ పిల్లలు పోషిస్తానండి. దేవుడికి స్తోత్రం. అందుకే చెప్తున్నాడు, ఆకాశ పక్షులు చూడండి, విత్తవు కోయవు, ఆయనను వాటిని దేవుడు ఆయన పోషిస్తున్నాడు. కింద అంటాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా. అంటే జంతువుల కంటే మనం చాలా శ్రేష్ఠులము. దేవుడికి స్తోత్రం. జంతువులు శ్రేష్ఠులు అంటే మనం ఏం చేయలేము, కానీ మనం వాటికంటే శ్రేష్ఠులము. దేవుడికి స్తోత్రం. అసలు వాటికి మనకు సంబంధం లేదు. చాలాసార్లు మాట్లాడేది ఉంది, కానీ ఈ లోకం అంతా ఒకసారి అంటే వేరుగా కాదు. ఇంటికాడ కుక్క ఏదో కలుస్తుందో ఏదో అవుతుందో అని చెప్తే ఈ కుక్క కోసం ఒక అతను బుర్రభావం కొట్టేసాడు, ఒక అతను చంపేయడానికి సిద్ధపడ్డాడు. అంటే జంతువుల కోసం కూడా ఉందండి హత్యలు చేసేటువంటి పరిస్థితుల్లో మనం గమనిస్తాం. కానీ బైబిల్ ఏం సాధిస్తుందంటే వాటికంటే మీరు శ్రేష్ఠులు. దేవుడికి స్తోత్రం. కానీ వాటికంటే కొన్నిసార్లు మనం ఎవరైనా చెప్తున్నాడు, బుద్ధిహీనులు అని చెప్తున్నాడు. బుద్ధిహీనులని చెప్తున్నాడు. అందుకంటే ఎద్దు తన కామంగా నేర్పును, గాడిద తన సొంత వాళ్ళకి నేర్పును. ఇశ్రాయేలుకి ఏం లేదు, బుర్ర లేదు, అంటే తెలివి లేదు అనే మాట చెప్తున్నారు. అంటే దేవుని ఎరిగిన మనల్ని దేవుడు ఖచ్చితంగా పోషిస్తాడు, మన జ్ఞానాన్ని కలిగి ఆయన మనం వెతికినప్పుడు. చూడండి, ఉదాహరణ మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఇశ్రాయేలుని ఎలా పోషించాడో మీరు చదవవసరం లేదు, నేను తీస్తాను, మీరు చూడండి జాగ్రత్తగా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ వచనం, ఆయన అది గోధుమలను
యావలను, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లను, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేశాడు? వారిని, ఇశ్రాయేలుని పోషించాడు. ఎలా పోషించాడంట? గోధుమలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లతో దేవుడు వారిని పోషించాడని చెప్తారు. కీర్తన గ్రంథం 81 సంకీర్తన 16 వచ్చిన దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు మనం ఎలా పోషిస్తున్నానంటే అతి శ్రేష్టమైన, అంటే మనం ఇక్కడ ఎక్కువగా ఏం లేదంటే ఆట కానీ ఇంకోటి ఏదైనా ఉంటాం సాధ్యంగా, అంతేనండి. దానికంటే కూడా బెస్ట్ అన్నాడు, అతి శ్రేష్టమైన గోధుమలతో నేను వారిని పోషిస్తాను, దాంతో కాకుండా కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచేదను అన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఎప్పుడు పోషిస్తాడు ఆ మాట కూడా చెప్పేశాడు. ఒకసారి చూద్దాం. 55 అధ్యాయం, ఇది మీ అందరికి నాకు అవసరమైంది. 2వ వచనం చదువుదాం. జాగ్రత్త దిగడానికి ప్రయత్నించి అమ్మ జాగ్రత్త చదువుతున్న సహోదరు మీరు చూడండి, జాగ్రత్త చూడండి. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమేమో 55:2 చదువు. అమ్మాయి 55:2 కదా, చూడండి. ఆహారము కాని దానికోసం మీరు ఎలా అంటే ఆహారం కాని దానికి మనం ఎవరన్నా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నామా? అంటే ఆహారము కాని దానికి మనం ఎవరన్నా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నాం? ఆలోచించండి. ఇది ఆహారమా? ఊరిని మనం మాట్లాడుతున్నాం సాధ్యం. ఇది ఆహారమా? ఇది ఆహారం కాదు. ఇది తెలుసు, ఇది ఆహారం కాదు, అవునా కదా? ఇది ఆహారమా? ఇది ఆహారమా? ఇది ఆహారం కాదుగా. ఇది ఇది తీసుకుని వేసేసుకున్నాం అనుకోండి, ఇది ఆహారమా? ఇది ఏది కూడా ఆహారం కాదు. ఇది ఆహారం కాదంటున్నాడు. ఇది ఆహారము కాదు. మీకు ఇంకో మాట చెప్పమంటారు, ఎవరైనా డాన్స్ చేస్తూ ఉండండి, కొంచెం పాటలు ఏం చేస్తుంటారు, డబ్బులు ఇచ్చేస్తారు. మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా దేవుని చిత్తంగా మనం వాడాలి. దేవునికి స్తోత్రం. నువ్వు కష్టపడిన ప్రతి రూపాయి కూడా దేవుని కోసము, తినడం కోసం, ఆహారం కోసం, నీ కడుపు కోసం, నువ్వు కట్టుకోవడం కోసం ఉపయోగకరంగా ఏదైనా వాడచ్చు. కానీ ఆహారం కాని దాని కోసం నువ్వు వాడకూడదు. చదవమ్మా. ఆ సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వేయపరిచెదరు? నా మాట మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, దేవునికి స్తోత్రం. చూడండి, మీరు మంచి నా మాట ఆలకించి ఆహారం కోసం మాత్రమే ఖర్చు పెట్టండి. ఆహారం కానీ దానికోసమే ఖర్చు పెట్టమాకండి. మీరు కనుక ఆహారం కోసమే ఖర్చు పెట్టి నా మాట మీరు వింటే మీకు ఏమిస్తాను? నేను మంచి పదార్థాలు నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో దేవుడు మనం ఎప్పుడు పోషిస్తాడంటే, మనకు ఇందాక మార్కు రాసిన సువార్తలో ఒకసారి మనం గమనించి ఏమంటాడు? నోటిలోకి వెళ్ళే మనం ఏం చేయవు? అపవిత్రపరచు. కొన్ని నోటిలోకి వెళ్ళి కూడా మనం ఏం పరుస్తాయి? అపవిత్రపరుస్తాయి. దేవునికి స్తోత్రం. అపవిత్రపరిచే కొన్ని ఉంటాయి. ఆ ఆహార పదార్థాలను ఏం చేయాలి? మీరు అవాయిడ్ చేయాలి. మీరు టీవీలో యాడ్స్ ఇస్తా ఉన్నప్పుడు, టీవీ నేలలో యాడ్స్ ఇస్తా ఉన్నప్పుడు కూడా మద్యం బాటిల్ వచ్చిన కింద అంటాడు మద్యం నిషేధం అంటాడు. దేవునికి స్తోత్రం. నాకు అర్థం కాదు ఏంటంటే, గవర్నమెంట్ అసలు మంచి మద్యం ఉండలేదని గొడవ పడుతుంది. అసలు మద్యం ఎందుకు ఇవ్వాలి? మద్యం ఎందుకు ఆలోచించాం. మళ్ళీ ఎంత దూరం మంచిది ఇవ్వట్లేదట. మంచిది ఇవ్వడం ఏంటి, చెడ్డది ఇవ్వడం ఏంటి? ఆఖరికి కాస్త తేడా ఉండొచ్చేమో, చనిపోవడం కామన్ దానివల్ల, లేకపోతే దానివల్ల శరీరంలో ఎన్నో దెబ్బతిప్పడం కామన్ బైబిల్ సెలవిస్తూ ఉంది. కానీ మంచిది చెడ్డది ఏంటి? ఇంకా మీరు ఆలోచించండి. మళ్ళీ గవర్నమెంట్ మనం ప్రశ్నించడం కొన్నిసార్లు. క్రైస్తవ జీవితంలో మీరు ఆలోచిస్తే అసలు ఈ మంచిది చెడ్డది కాదు, దేవుడికి విరుద్ధకరమైనది ఏది మనం ముట్టుకోవద్దు అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇవేవి కూడా దేవుడు మనం ముట్టుకోవద్దు అన్నాడు. ఇవి ముట్టుకుంటే మనం ఏం చేయమంట? పోషించబడం. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు అంటాం, నా డబ్బులు ఏమైపోతుంది అంటే వీటికి వెళ్ళిపోతా ఉంటాయి, ఈ డబ్బులు వెళ్ళిపోతా ఉంటాయి. దీనివల్ల దేవుడు మనం పోషించట్ల కొన్ని రకాల ఆశీర్వాదాలు మనకి ఇవ్వటం లేదని బైబిల్ మనకి సెలవిస్తుంది. అందుకే అంటున్నాడు, మీరు నా మాట వింటే మీకు మంచి ఆహారం నేను ఇస్తానంటాడు. మంచి ఆహారాన్ని మనం పొందుకోవాలి అంటే, దేవుని చేత పోషించబడాలి అంటే, తల్లిలా దేవుడు చెప్తున్న మాట మనం వినాలి. దేవుని స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, దేవుడు అన్నాడు. చూడండి, దేవుడు బిడ్డలారా, 55 యెషయా గ్రంథం 1 చదవండి. దప్పిగొని వారలారా
మంచిలు కావాలనుకోండి ఎక్కడికి వెళ్ళాలి మనం? దేవుని దగ్గరికి రావాలండి. రోగులు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయండి రండి. రోగులు లేకపోయినా ఏడా ఆరాధన రావడానికి కానుక లేదు, దేవుడు రావద్దంటాడా? రావద్దంటలా, రమ్మంటున్నాడు. మీరు రోగాలు లేవు అని దేవుని దగ్గర రావడము, దేవుని దగ్గరికి ఏదో తీసుకురావడం లేదు అని మానేయొద్దు అన్నాడు. మీరు దేవుని దగ్గరికి రండి. దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రైస్తవ జీవితంలో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మనం పోషిస్తాడు. ఆయన జీవించమన్న విధంగా మనం జీవిస్తే తల్లిలాగా మనని పోషిస్తాడు. ఇశ్రాయేలుని కొండ తేలతో పోషించాడు, శ్రేష్టమైన గోధుమలు ఇచ్చాడు. ఎందుకంటే వారు దేవుడు చెప్పిన రీతిగా ఆహార పదార్థం వారు తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. మూడో ముఖ్యమైన విషయం చూసి ఇంకా ముందుకు వెళ్దాం, ఆ సమయం అవుతుంది. మూడో విషయం, మూడో విషయం చూసి మనం ముందుకు వెళ్దాం. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూసి ముందుకు వెళ్దాం. అయితే తల్లులు మాట, దేవుని మాట విన్న వారికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడట. దేవునికి స్తోత్రం. చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఇంకా సమయం ముగిస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో బైబిల్ చూద్దాం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించుము. అంటే మీ తల్లి చదువుకుంటే చెప్పాలా, చదువుకోకపోయినా చెప్పాలా? చదువుతో సంబంధం లేదు. నీ తల్లి చెబితే నువ్వు వినాలి. దేవునికి స్తోత్రం. నీ తల్లికి అక్కడ డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే చెప్పమన్నాడు ఏమన్నా, లేదా ఫలానా సర్టిఫికెట్ ఉంటే నీ తల్లి మాట వినమన్నా. కొంతమంది పిల్లలు ఏమంటారు? చెప్పొచ్చావులేమ్మా అంటారు. అవునా కదా? చెప్పొచ్చావు, నీకేం తెలుసులేమ్మా అంటారు. మీకు ఇంకో మాట చెప్తున్నా, పబ్లిక్లో మళ్ళీ మీరు ఎవరైనా మామూలు సహజంగా పిల్లలందరికీ మీ అమ్మను కానీ పబ్లిక్లో కానీ మీ గృహంలో కానీ రెక్లెస్గా మీరు మాట్లాడారంటే దేవుని ఆశీర్వాదం మీరు కోల్పోతున్నారన్న సంగతి మీకు అర్థం కావాలి. దేవుని స్తోత్రం. మీ తల్లి కోపంగా మాట్లాడింది, ఎలాగ మాట్లాడింది? మీరు సమాధానం ఇచ్చేటప్పుడు ప్రేమపూర్వకంగా ఇవ్వాలి, కానీ మీ ఇష్టం వచ్చినట్టు త్రోసేసో ఎల్లవమ్మో చెప్పొచ్చేవాళ్ళేమో అని కనుక మీ తల్లిని కనుక మీరు మాట్లాడారంటే దేవుని ఆశీర్వాదం కోల్పోతాం. సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 1వ అధ్యాయం 8వ వచనం, యవన బిడ్డలు ముందు చిన్నపిల్లలైన యవన బిడ్డలు ముఖ్యంగా మీరు తీయడానికి ప్రయత్నం చేయండి. నా కుమారుడా, నీ తల్లి చెప్పు బోధన ఏం చేయదు, నువ్వు త్రోసివేయద్దు. దేవునికి స్తోత్రం. ఈ దినాన్ని నుంచి ఒకవేళ ఎంతవరకు మనం వెనకపోయినా ఇప్పుడు విన్నా నీ తల్లి క్షేమం కోరేదన్నా చెప్తుంటే నువ్వేం చేయాలి? వినాలి. నీ సేవకుడు క్షేమం కోరి చెప్తే ఏం చేయాలి? నువ్వు వినాలి. నీ దేవుడు ఎవరి చేత మాట్లాడిస్తాడు? నీ తల్లి చేత, నీ సేవకుడి చేత మాట్లాడిస్తాడు. ఆ భావం త్రోసేస్తే నువ్వేమైపోతావు? ఆశీర్వాదం, దీర్ఘాయుష్ను కోల్పోతావు, మేలు కోల్పోతావు. అంటే వివాహము, ఉద్యోగం, గర్భఫలం, ఆశీర్వాదం, ఆస్తి, బంగారం, ధనం, వస్త్రం, లేదా వాహనం, లేక ఏదైనా కూడా అది నీకు మేలు అంటాడు, అది నువ్వు కోల్పోతావు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పి ముందుకు వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 26వ వచనం. తల్లి ఏ విధంగా మాట్లాడితో బైబిల్ సెలవిస్తుంది? జ్ఞానము కలిగి. అమ్మా, తల్లులు ఎంతో మంది కొన్ని సంవత్సరాలు మనకంటే ముందు జీవించి ఏం కలిగి ఉంటారంట? వాళ్ళు జ్ఞానాన్ని కలిగి ఉంటారట. తన అనుభవం నుంచి చెప్పిందట, పిల్లలకి జ్ఞానం కలిగి నోరు తెరిచిందట. దేవునికి స్తోత్రం. ఎన్నో ఎన్నో అనుభవాలు వాళ్ళకు ఉంటాయి, ఎన్నో చూసేసి ఉంటారు, ఎన్నో గమనించి ఉంటారు. గమనించిన తల్లి వారి అనుభవంలోంచి నోరు తెరిచి జ్ఞానము కలిగి తల్లి చెప్పింది అన్నాడు. కొలసీలు రాసిన పత్రికలో ఒరిజినల్ తల్లిదండ్రులు లేదా ఇంకోటి ఏంటి అనేది బైబిల్ ఇంకొక మాట చెప్తుంది. వాక్యానుసారంగా చూసి ముగిద్దాం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. అమ్మ, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత జ్ఞానం లేదా అనే మాట మనం అనిపించుకోకూడదు. దేవునికి స్తోత్రం. మీరు దేవుని మందిరానికి రా అంటే చదువుకుంటేనే జ్ఞానం కాదు. కొంతమంది అంటే చదువుకోక ముందు కాకరకాయ అన్నాడంట. ఇప్పుడు అంతా తెలుసు కదా మీకు. ఒక ఆవిడ ఉంటుంది, పలానా లక్ష్మి గారు అని పేరు చెప్పిన పెద్ద ఇండస్ట్రీ సినీ ఫీల్డ్ యొక్క కుమార్తె అన్న. అలా ఆవిడ మాట్లాడేంత వెనక్కిగా మాట్లాడుతూ ఉంటుంది. ఎంతమందికి ఆవిడ చేస్తూనే కూడా అంటే కొంతమంది ఏంటంటే చదువుకోముందు ఏమి చెప్తారు? కాకరకాయ అంటారు. చదువుకున్న తర్వాత ఏమంటారు? కేకరకాయ అంటారు. అంటే దేవుని మందిరానికి రానప్పుడు నువ్వు అజ్ఞానంగా బ్రతకొచ్చు కాదంటారు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు మన ఎలా బ్రతకమన్నాడు? జ్ఞానం కలిగి బ్రతకమన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా బ్రతకమన్నాడు? నాకు జ్ఞానం లేదు బ్రో అంటే ఏమన్నాడు? నన్ను అడగండి అన్నాడు. నీకు తల్లి చెప్పే బోధ, దేవుని సేవకుడు చెప్పే బోధ, దేవుడు చెప్పే బోధ కూడా మనకు అర్థం కాకపోతే తర్వాత ఏం చేస్తామంటే ఇబ్బందికి గురవుతాం. దేవునికి స్తోత్రం. మా ఊళ్ళో సామెత ఒక సామెత ఉందంటే సార్, తెలియనన్నోడు ఒక చోట అనుకుంటుంది. తెలియనన్నాడు
బాగా తెలుసు అన్నది మొత్తం అనుకుంటుంటారు. దేవునికి స్తోత్రం. అంటే కొంతమంది అన్నీ తెలిసి ఏం చేస్తూ ఉంటారు, అంతా అంటించుకుంటూ ఉంటారు. తెలియదని మనం నేర్చుకున్నాం అనుకోండి, అయ్యా నా జ్ఞానం లేదంటే దేవుడు ఏం చేస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. బైబిల్లో రాయబడిన మాటలు మనం చూస్తే ఒక మాట రాసింది, దేవుడు మనకు తల్లిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడి మాట మనం ఆలకించాలి, తల్లులుగా ఉన్న వారి మాట ఆలకించాలి, తల్లుల పాత్రను పోషిస్తున్న వారి మాట మనం ఆలకించాలి. అప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడు, జీవింపజేస్తాడు, దీర్ఘాయుష్ని ఇస్తాడు, మనం జీవిత సంవత్సరం అధికం చేస్తాడు. రెండోది ఏం చేస్తాడంటే ఆయన మనల్ని పోషిస్తాడని చెప్తున్నాడు, మనల్ని పోషిస్తాడు. మూడోది ఏం చేస్తాడంటే తల్లి జ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని కొనుక్కున్న వ్యక్తికి జ్ఞానం వస్తుందని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు జ్ఞానం ఉంది, ఏం కట్టుకుంటాడు, ఇల్లు కట్టుకుంటాడు, ఉద్యోగం చేయగలుగుతాడు, అన్ని కూడా చేయగలుగుతాడు. దేవుడు పెట్టారు అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన దీవించుగాక. ఆమేన్. ప్రార్థన.